నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను అనుష. సీఎం జగన్ ఎప్పుడు అబద్ధాలు ఆడడు, ఎవరిని మోసం చేయడు. పేదలను ప్రేమించి అభిమానించే విషయంలో మేనిఫెస్టోలో పెట్టినా పెట్టకపోయినా జగన్ వేసిన అడుగులు రాష్ట్రంలో ఎవరూ వెయ్యలేరనే నమ్మకంతో ఆంధ్ర జనాలు ఉన్నారనే టాక్ పొలిటికల్ సర్కిల్లో బలంగా వినిపిస్తోంది. అవకాశం, వెసులుబాటు ఏమాత్రం ఉన్నా కూడా పేదవాళ్ల కోసం అడుగులు వేస్తూ పేదవాళ్లకు మంచి చేసే విషయంలో జగన్కు ఉన్న ప్రేమ మరి ఎవరికి ఉండదని, ఉండబోదని కూడా గట్టి నమ్మకంతో ఉన్నారట. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని అమలు చేస్తూ పేద ప్రజలకు ఈ 5 ఏళ్లు అండగా నిలిచి మంచి మనసున్న జననేతగా సీఎం జగన్ పేరు తెచ్చుకున్నారనేది వాస్తవం. అవును, గత మేనిఫెస్టోలో పొందుపరిచిన ఎన్ని హామీలను వైసీపీ అమలు చేసింది, ఎన్ని హామీలను అమలు చేయలేకపోయింది అనే విషయాలను పక్కన పెడితే వందల కొద్ది హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచి ప్రజలను గందరగోళానికి గురి చేయకుండా జనం గుర్తుంచుకోవడానికి వీలుగా ప్రభావవంతమైన ఓటర్లను తమ వైపు తిప్పుకోగల హామీలనే ఆ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచింది. ఐపాక్ డైరెక్షన్లో రూపొందించిన 2019 ఎన్నికల మేనిఫెస్టో ద్వారా మేనిఫెస్టో ఎలా ఉండాలనే విషయంలో వైఎస్ఆర్సీపీ ఓ కొత్త ట్రెండ్ సెట్ చేసిందని చెప్పొచ్చు. ఎన్నికలు రాగానే కొంతమంది హామీల మీద హామీలు ఇస్తూ ఎలాగైనా గెలవాలని అమలు చేయలేని హామీలు ఇస్తారు. అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వదిలేస్తారు. అవును, గత టీడీపీ పాలనలో అదే జరిగింది. గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్గా మారుస్తానన్న చంద్రబాబు అది ఆంధ్రప్రదేశ్ను గాలికి వదిలేసి నిరుపేదలకు కనీసం తిండి లేని స్థితికి తీసుకొచ్చారు. 2014లో టీడీపీ ఎన్నికలకు ముందు ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రతి గ్రామానికి తారు రోడ్లు, ప్రతి ఇంటికి కుళాయి, KG to PG విద్య, బీసీలకు 100 సీట్లు, బీసీలకు 10,000 కోట్ల రూపాయల బడ్జెట్, రైతు రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, మెట్రో రైలు. అబ్బో ఇవేంటి, ఇంకా ఇంతకన్నా అమలు కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీలను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గాలికి వదిలేశారు. దీంతో 2014 నుండి 2019 వరకు ఏపీ ప్రజలకు ఆ పాలన కలియుగంలా మారింది. 2019 ఎన్నికల నాటికి టీడీపీపై పూర్తిగా వ్యతిరేకతతో రగిలిపోయారు. పాదయాత్రలో సీఎం జగన్ ప్రజల కష్టాలను స్వయంగా చూసి వారిని ఎలాగైనా ఆదుకోవాలనే ఆలోచనతో 2019లో నవరత్నాల పేరుతో మేనిఫెస్టో తయారు చేశారు. రైతులకు అండగా ఉండేందుకు వైఎస్ఆర్ రైతు భరోసా, రాష్ట్ర ప్రజల ఆరోగ్య దృష్ట్యా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, చేనేత కార్మికులకు భరోసా ఇవ్వడానికి వైఎస్ఆర్ చేయూత, విద్యార్థుల భవిష్యత్తు కోసం విద్యారంగంలో నాడు నేడు, అమ్మఒడి, నాణ్యమైన విద్య ఇలా పలు మార్పులు తీసుకువచ్చారు. 0 వడ్డీ రుణాలు ఇస్తూ డ్వాక్రా మహిళలకు అండగా నిలబడ్డారు. ఇలా మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలను అన్నింటినీ తూచా తప్పకుండా 99% అమలు చేసిన ఏకైక సీఎంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోయారు. 2014 నుంచి 2019 వరకు సీఎంగా పదవి అనుభవించిన చంద్రబాబు మాత్రం తనకు ఏమీ పట్టకుండా ప్రజల జీవితాలను గాలికి వదిలేశారు. 100 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలుకు నోచుకోకుండా చేశారు. దీంతో విసిగెత్తిన ప్రజలు 2019లో టీడీపీ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేశారు. అనంతరం వైసీపీ అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చి చూపించారు. మొత్తానికి ఏది ఏమైనా 2014లో టీడీపీ 12% మేనిఫెస్టోను అమలు చేస్తే 2019 నుంచి ఇప్పటి వరకు వైసీపీ 99% హామీలను అమలు చేసి దేశ చరిత్రలోనే నిలిచిపోయి ప్రజల హృదయాలను గెలుచుకుంది అనేది వాస్తవం అని పొలిటికల్ సర్కిల్లో బలంగా టాక్ వినిపిస్తోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.